జేఎస్బీ విత్ యూ యూట్యూబ్ ఛానల్లోకి స్వాగతం. నేను మీ శ్రేయభిలాషి జేఎస్ బావజాన్. ఈరోజు మనం ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలోని సోమలలో ఏర్పాటు చేసిన మామిడి మండీల్లో మామిడి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మామిడి సీజన్ ఇప్పుడు ప్రారంభం కావడంతో పొంగునూరు నియోజకవర్గంలోని పలు చోట్ల తోటల్లో ఇప్పుడిప్పుడే మామిడి కోతలు మొదలవుతున్నాయని రైతులు పేర్కొంటున్నారు. సోమలలో వ్యాపారస్తులు మండీలు ఏర్పాటు చేయడంతో పలువురు మామిడి కోతలు మొదలుపెట్టి కాయలను తరలిస్తున్నట్లు వారు పేర్కొంటున్నారు. కాయల నాణ్యతను బట్టి ధరలు నిర్ణయిస్తున్నట్లు వ్యాపారులు పేర్కొంటున్నారు. తోతాపూరి నాణ్యతను బట్టి సైజు, రంగు ఎగుమతి కోసం ఇతర రాష్ట్రాల వ్యాపారస్తులు టన్ను 12,000 నుండి ప్రారంభించి 15, 16, 17,000 కూడా కొనుగోలు చేసినట్లు స్థానిక వ్యాపారులు పేర్కొంటున్నారు. కాయ సైజు, పక్వానికి వచ్చిన కాయలు, రంగు ఉంటే ఇతర రాష్ట్రాల వ్యాపారస్తులు ఎగబడి పని కొంటున్నారని వారు అంటున్నారు. ప్రతి ఒక్క బెంగళూరు తోతాపూరి రకానికి ఈ ధర వర్తించదని, ఆ విషయాన్ని రైతులు గమనించాలని వారు కోరుతున్నారు. మంచి పక్వానికి వచ్చి 2-3 కాయలు 2 కిలోలు తూగేలా ఉండే బరువు ఉండే కాయలు చూసి ఇతర రాష్ట్రాల వ్యాపారస్తులు తోతాపూరి ఎగుమతి కోసం 17,000-18,000 కూడా టన్ను కొనుగోలు చేసినట్లు సోమలం మండలంలోని స్థానిక మామిడి వ్యాపారులు పేర్కొన్నారు. ఇక మరో రకం బంగినపల్లి మామిడి అంటే బేనేషా రకానికి తక్కువ స్వల్పంగా అంటే కాయ సైజ్ చిన్నదిగా ఉండి ఇంకా 60-70% పక్వానికి వచ్చిన బేనేషా రకానికైతే 25,000 నుండి ప్రారంభమయ్యి అత్యధిక ధర అంటే కాయ బరువు ఇతర రాష్ట్రాల ఎగుమతి కోసం వ్యాపారులు టన్ను 35-37,000 కూడా కొనుగోలు చేసినట్లు స్థానిక వ్యాపారులు పేర్కొన్నారు. ఇక మల్లికా రకం అయితే అత్యధిక ధర 32-33,000 నుండి ప్రారంభించి మంచి బరువు పక్వానికి వచ్చిన కాయలు టన్ను 40,000 వరకు పలికినట్లు వారు అన్నారు. ఇక పుల్లూరా విషయానికి వస్తే పుల్లూరా కూడా సైజు బట్టి ఇతర రాష్ట్రాల వ్యాపారులు టన్ను 20,000 నుండి ప్రారంభించి 23-25,000 కూడా కొనుగోలు చేసినట్లు వారు అంటున్నారు. ఈ ధరలు ప్రతి ఒక్క మామిడి కాయకి ఉండదని, ఆ మంచి పక్వానికి వచ్చి ఇతర రాష్ట్రాల కోసం ఎగుమతి చేసే బరువు ఉండే కాయలకు వ్యాపారస్తులు మంచి ధరలు అందిస్తున్నారని, ఈ విషయాన్ని రైతులు అర్థం చేసుకొని మంచి పక్వానికి వచ్చిన మామిడి పంటను కోతలు కోసి సోమల ఏర్పాటు చేసిన మామిడి మండీలకు తరలిస్తే మంచి గిట్టుబాటు అయ్యే ధరలు రైతులకు లభిస్తాయని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు. ఈ విషయాన్ని పొంగునూరు నియోజకవర్గ పరిధిలోని రైతులు గమనించి పక్వానికి వచ్చిన కాయలు సోమలలో ఏర్పాటు చేసిన మామిడి మండీలకు తరలించాలని స్థానిక వ్యాపారస్తులు కోరుతున్నారు. टेस्ट देखो